హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్ని కబడ్డీ జట్ల హెడ్ కోచెస్ పేర్లను చూద్దాం. బెంగాల్ వారియర్స్ కోచ్ నవీన్ కుమార్. ఈయన ఆర్యానికి చెందిన ఆటగాడు. కోచ్ పరంగా అపారమైన అనుభవం ఉంది. నవీన్ కుమార్ గతంలో ఇండియన్ నేవీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జట్టుతో సహా అనేక జట్లకు, జాతీయ మరియు అంతర్జాతీయ జట్లకు కోచ్గా పనిచేశాడు. 2 సార్లు కప్పు గెలిచిన బీసీ రమేష్ను బెంగళూరు బుల్స్ కోచ్గా ఎన్నుకుంది. మొదటిసారిగా బీసీ రమేష్ కెప్టెన్గా ఉన్నప్పుడు బెంగాల్ వారియర్స్ కప్పు గెలిచింది. అలాగే బీసీ రమేష్ కోచ్గా ఉన్నప్పుడు పుణేరి పల్టన్ కప్పు గెలిచింది. దబాంగ్ ఢిల్లీ ప్రధాన కోచ్ జోగిందర్ నర్వాల్. మాజీ డిఫెండర్ అయిన జోగిందర్ నర్వాల్ కెప్టెన్గా ఈ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించాడు. గత సీజన్లో ఈ టీం కూడా ప్లేఆఫ్ చేరింది. గుజరాత్ జెయింట్స్ కోచ్ జైవీర్ శర్మ. ఇతను మాజీ ప్రధాన కోచ్ రామ్ మోహన్ సింగ్ స్థానంలో ఎంపికయ్యాడు. హర్యానా స్టీలర్స్ కోచ్ మన్ప్రీత్ సింగ్. గత సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలి టైటిల్ అందుకోవడంలో కోచ్గా సేవలు అందించాడు. మన్ప్రీత్ సింగ్ ఆటగాడిగా ఉన్నప్పుడు పట్నా పైరేట్స్కి కప్ అందించాడు. అలాగే గుజరాత్ జెయింట్స్ను 2 సార్లు రన్నరప్గా నిలిపాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోచ్ నరేందర్ రెడ్డి. గతంలో పట్నా పైరేట్స్ని సీజన్ 10 ప్లేఆఫ్కు చేర్చాడు. అలాగే సీజన్ 11లో ఫైనల్కి చేర్చాడు. అనూప్ కుమార్ పట్నా పైరేట్స్ కోచ్గా ఎన్నికయ్యాడు. ఇతను నరేందర్ రెడ్డి స్థానంలో ఎంపికయ్యాడు. 2016లో కబడ్డీ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారతీయ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పుణేరి పల్టన్ కోచ్ అజయ్ ఠాకూర్. 2016లో ప్రపంచ కప్ను గెలుచుకున్న భారతీయ జట్టులో సభ్యుడు. అలాగే ఇతనికి 2019లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు అందుకున్నాడు. తమిళ్ తలవాస్ కోచ్ సంజీవ్ బలియాన్. అర్జున్ అవార్డు గ్రహీత. పీకేఎల్ను అద్భుతమైన కోచింగ్ రికార్డును కలిగి ఉన్నాడు. సీజన్ 3లో పట్నా పైరేట్స్తో మరియు సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్తో టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ ముంబా ప్రధాన కోచ్ అనిల్ చప్రానా. ఇతను మాజీ కోచ్ రాకేష్ కుమార్ స్థానంలో ఎంపికయ్యాడు. తెలుగు టైటన్ కోచ్ క్రిషన్ హుడ్డా. క్రిషన్ హుడ్డా సీజన్ 8 ప్రారంభంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత. దబాంగ్ ఢిల్లీ కేసీ తమ తొలి టైటిల్ అందుకోవడంలో కోచ్గా సేవలు అందించాడు. యూపీ యోద్ధా కోచ్ జస్వీర్ సింగ్.